దొంగ పత్రాలు సృష్టించిన వరాల శ్రీనివాస్ గిరిజన బిడ్డ జోలికొచ్చినవు ఇక చూసుకుంటాం. గిరిజన సామాజిక వర్గానికి చెందిన నా ప్లాటును కబ్జా చేయడమే కాకుండా పార్టీ పరంగా వస్తున్నానని, కాంగ్రెస్ పార్టీ పేరును బద్నాం చేస్తున్నాడని వరాల శ్రీనివాస్పై విరుచుకుపడ్డ బాబురావు. అయితే తన ప్లాటుకు సంబంధించిన అతని దగ్గర ఉన్న ఏవైతే డాక్యుమెంట్లు ఉన్నాయో సరి అయిన పత్రాలను చూపించమని చెప్తే అది చూపించడం లేదని, మరి ఈ విధంగా ప్రతి ఒక్కరిని తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే గిరిజన సామాజిక సంఘాలైన వాళ్ళు మాట్లాడుతూ, బిడ్డ వరాల శ్రీనివాస్, నువ్వు గిరిజన బిడ్డ జోలికి వచ్చావు కనుక జాగ్రత్తగా ఉండు. నీవు కానీ ఇటువంటి తప్పుడు లెక్కలు చేసి మరి పార్టీని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తే, మరి మా ప్లాట్ను కబ్జా చేస్తే మాత్రం నిన్ను వదిలిపెట్టేదే లేదు. నువ్వు ఇప్పటివరకు ఏమైతే చేశావో, ఎక్కడెక్కడ ఎటువంటి దందాలు చేశావో, ఇంకెక్కడెక్కడ కబ్జాలు చేశావో అవన్నీ లిస్టు తీసాం. వాటిని అన్నిటినీ ప్రజల ముందుకు తీసుకువస్తాం. మరి నువ్వెంత దొంగ లెక్కలు చేస్తున్నావో అవన్నీ చూపిస్తాం అంటూ విరుచుకుపడ్డారు. వారే వరాల శ్రీనివాస్గా ఇది 2003 మా ప్లాట్ ఉంది. ఇది నేను తీసుకున్నది. నీవు తీసుకున్నది ఎప్పుడంటే 2017లో. అవన్నీ దొంగ డాక్యుమెంట్లు. ఇంతకుముందు దాంట్లో ఉన్న 10 ప్లాట్లు మొత్తం కబ్జా చేసిన ప్లాట్లే ఉన్నాయి. నీవన్నీ దొంగ ప్లాట్ నీవి. అసలు అది నీ పేరు మీద ప్లాటే లేదు ఆడ. అది జాకీర్ లాలా ఉన్నాడు. జాకీర్ ఏమన్నా ఉంటే జాకీర్ లాలా మాట్లాడతాడు. నువ్వు మధ్యలో నాది 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 అని ఎందుకు రా కుక్కలాగా ఉడుతున్నావు? కుక్కనా కొడక, నువ్వు తాండ్రుకు లేబర్ పని కోసం వచ్చి నువ్వు మాకందరికీ నేనేమో పీకినా నాకినా ఏమో కాంగ్రెస్ పార్టీలో అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అంటున్నావు. దొంగ నా కొడక, నీవు నిజంగా ఉంటే ఆ ప్లాట్ గిట్ట నీదై ఉంటే కరెక్ట్గా మాకు చూపించాలి, సర్వే చేసి మాకు చూపించాలి. నువ్వు లేదు, లేని పక్షంలో మా ప్లాట్ ఇచ్చిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు ఏమో అనుకుంటున్నావేమో అది పీక్తా ఇది పీక్తా అనుకుంటున్నావు. ఏం పీకలేవు నువ్వు. కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నేను ఒక గోరు బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. నా పేరు రాతూరు ప్రకాష్. ఏదైతే మన 13వ నంబర్ వాళ్ళు ప్లాట్ గురించి అయితే గత ఒక నెల నుంచి నడుస్తున్న జగడంలో అసలు ఏ పార్టీతోని మాకు సంబంధం లేదు. ఒకవేళ పార్టీతోని కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మాతోని సంబంధం ఉంటే మా మీద కేసులు కాకుండే. మా మీద కావాలని కేసులు పెట్టించి మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో ఏమన్నాడు, ఉదాహరణకు ఆ ప్లాట్లు అనేది ఫస్ట్ నుంచి మాకే వచ్చింది. ఉదాహరణకి ఇక గిన్నె మాత డాక్యుమెంట్ ఉన్నది 2003లో మాత లింక్ డాక్యుమెంట్ ఉన్నది. ఆయన ఎప్పుడు వచ్చినారు? వరాల శ్రీనివాస్ 2017లో వచ్చినాడు. వచ్చి ఆ ప్లాట్ నాది అని దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. ఉదాహరణకు మేము ఒకవేళ దౌర్జన్యానికి పాల్పడితే మీరు ఉండరు, ఇది మీరు గమనించాల. ఇంకోటి ఉదాహరణకు ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మాకు సపోర్ట్ ఉంటే ఇప్పుడు వరకు ఆ ప్లాట్ ఉండకుండే. కాబట్టి ఈ మీరు మాట్లాడే మాటలు చాలా తప్పు. ఇంకోటి తాండ్రులో ఏమో ప్రతి విషయంలో మీ గురించి వింటూ ఉన్నాం. ఉస్కా దందా కానీ, చిలక వాగు కానీ, గౌతాపురంలో 2 ఎకరాల లిటిగేషన్ వస్తున్నది. వారం రోజులు ఆగు, మొత్తం మేము బయటికి తీస్తాం. ఇంకోటి కావాలని మాత బలం ఉన్నది, మాత బలగం ఉన్నదని మేము అన్యాయానికి పాల్పడకొచ్చినాం. మేము న్యాయానికి కొట్లాడుతున్నాం. ఇవాళ లేకున్నా రేపటి నాటికి మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాం. గత ఒక నెల 15 రోజుల నుంచి ఈ 13వ వార్డులో ఒక ప్లాటు విషయం, బాబురావు అనే మా బంజారా జాతికి సంబంధించిన మా బంజారా మిత్రుడు ఒక ప్లాట్ కొనడం జరిగింది. ఆ కొనడంలో కొన్ని రోజుల తర్వాత, అంటే గత సంవత్సరాల నుంచి కొట్లాట నడిచిందంట. ఇక మాకు తెలిసినంత వరకు ఏదో డాక్యుమెంట్ విషయం మొత్తం మేము చూస్తే ఈ అప్ప ఫస్ట్ చేసుకున్నాడు, 2003లో చేసుకున్నాడు. తర్వాత వాళ్ళు ఒక పేపర్ సృష్టించుకున్నారు. ఏదో పక్కలకి ఇంత జాగా మిగిలితే దానికి ఒక డాక్యుమెంట్ సృష్టించుకొని, లేదా ఆయన పాత పట్టేదారు ఎకరన్నర భూమి అమ్ముకున్నాడు అంటే ఆయన అమ్ముకున్నాడో ఏం చేసుకున్నాడు మాకేం సంబంధం? మాకు 200 ప్లాట్తో సంబంధం మాత్రమే. కానీ మొత్తం ఎకరన్నర భూమి అమ్ముకున్నాడు, వాడికి ఇంత అమ్ముకున్నాడు అంటే వాంతోటి మాకేం సంబంధం? ఈయనకు అక్కడిక్కడ తిరిగి కన్ఫ్యూజ్ పెట్టి లేదు అదంటే ఇదని అనుకుంటా ఈయన పరేషన్ ఎత్తి అసలు ఆయన పేరు మీద ప్లాటే లేదు.
ఆయన మీద ప్లాటే లేదు, నా ప్లాట్ అని కాంప్లైంట్ ఇచ్చి కూడా కథలు మాట్లాడడం కానీ ఇట్లా చేయడం కానీ పద్ధతి కాదు. రెండోది ఏమంటే ప్రతి దానికి వాడు వీడు అని మాట్లాడుకుంటా హీనంగా మాట్లాడుతున్నాడు. ఖబర్దార్ ఇలా వాళ్ళ పేరు ఇల్లు పేరు తీసుకుంటా ఏదో ఆ పార్టీ వాడు అంట ఈ పార్టీ వాడు అంట. అంటే పార్టీతోటి ఏం సంబంధమా? నీకు కబ్జాలు చేయమన్నారా? నీకు టీఆర్ఎస్ వాడు కబ్జాలు చేయమన్నాడా? కాంగ్రెస్ వాడు కబ్జాలు చేయమన్నాడా? నీకు ప్లాటు ఎవరు చేయమన్నారు? నీకు కబ్జాలు? అది ఏమన్నా వ్యక్తిగత విషయాలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ కూర్చొని మాట్లాడుకుంటే ఆయనదేమో ఎకరన్నర భూమి కొన్నాడు, ఆడ తక్కువ అయింది వానికి గింత అమ్ముకున్నాడు అంటే దాంతో నీకేం సంబంధం, ఆయనకేం సంబంధం? అయితే 1 ఎకరా భూమి ఎక్కువగా అమ్మిండు కదా, ఈ 200 గజాలు ప్లాట్ ఇస్తే కానీ 1 ఎకరా కవర్ అయిపోతుంది నీకు చెప్పే మాటలు ఏంటి? ఒకటి మాట కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. ఈ పద్ధతి కాదు. లంబడోడని ఏదో తక్కువ హీనంగా చూసుకొని నువ్వు వానితోటి ఇంతోటి ఏదో నువ్వు డాగులేసి ప్రయత్నాలు చేస్తున్నావు కానీ ఖబర్దార్ ఇంకోసారి మా జోలికి వచ్చినావు కానీ మా లంబడోళ్ళ జోలికి వచ్చినావు కానీ బిడ్డ ఇంకోసారి ఆడైతే కలిసి షెడ్ కొట్టినాం కానీ ఇంకోసారి నీ కథలు మాట్లాడితే రేపు ఇంకేమన్నా అయితే అవసరమైతే మేము కూడా అన్ని తయారున్నాం, అన్ని రెడీగా ఉన్నాము. మనం గుగ్గులొట్టేటోళ్ళం కాదు, ఎవరితోటి భయపడేటోళ్ళం కాదు. ఆ పార్టీ వాడు ఈ పార్టీ నీకు సంబంధం ఉండొచ్చు. నీకు ఎవరైనా ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారు, మాకు ఎమ్మెల్యే దగ్గర పోలేము, ఎమ్మెల్యే తోటి మరి ఇది చేసుకోలేము. మేమేమున్నా వాస్తవంగా మావాడు ఉన్నాడు, ఒక గిరిజన బిడ్డ ఉన్నాడు కాబట్టి మా అన్యాయం జరిగింది అయినా కానీ మేము ఆయన గురించి మేము పోయినాం అంతే తప్ప. కానీ ఇంకోటి ఆడ మేము ఆశయించి ఏదో మేము కబ్జాలు చేసుకొని చేయడం కాదు. నీవు కబ్జాలు చేస్తున్నావు, నీ పేరు మీద ప్లాట్లు లేకుంటే నా ప్లాట్ అని నీవు తోకప్పుడు తిరుగుతున్నావు. అసలు లేకపోతే భూమి ఎక్క అమ్ముకున్నాడు అంటావు. అసలు ఎక్క అమ్ముకున్నాడు ఏం సంబంధము? ఆ కోర్టుతోటి నీకేం సంబంధము? అసలు నీ ప్లాట్ ఏం లేదు, నీ పేరు మీద లేదు. కంప్లైంట్ ఇచ్చేటోడు నీవాడు, నీ కంప్లైంట్ ఇవ్వ నీకు అర్హత లేదు. ఫస్ట్ పాయింట్, నువ్వు కంప్లైంట్ ఇస్తే కేసులు బుక్ చేపిస్తే కేసులతో భయపడేటోళ్ళు ఎవరు ఉన్నారు? నేను 10 కేసులు చేసుకుంటాను, చేసుకో ఏమవుతుంది? కేసులతో మొరగడేముందో పెడతాం కానీ ఆయనకి న్యాయం జరగాలి. ఒక గిరిజన బిడ్డకు న్యాయం జరగాలని మేము ఫైట్ చేస్తున్నాం తప్ప ఇంకో ఆడదాన్ని ఇది అనుకోడా అన్ని చేయడం బంద్ చేయాలి. ఖబర్దార్ ఇంకోసారి అనవసరమైన వాళ్ళతో ఇది చేయడం పద్ధతి కాదని హెచ్చరిస్తున్నాం.